వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు చందన. ముందుగా హెడ్లైన్స్. 24వ రోజు నిరసన దీక్షలు చేపట్టిన అంగన్వాడీలు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో అంగన్వాడీల న్యాయమైన డిమాండ్ల సాధనకై అంగన్వాడీలు ఈ రోజు స్థానిక పురపాలక కార్యాలయం వద్ద 24వ రోజున నిరసన దీక్షను చేపట్టారు. ఈ రోజు స్థానిక పురపాలక కార్యాలయం వద్ద 24వ రోజు నిరసన దీక్ష చేపట్టారు. అంగన్వాడీల కనీస వేతనం 26,000 చేయాలని, గ్యాస్ ను ప్రభుత్వమే నేరుగా అంగన్వాడీల సెంటర్లకు సరఫరా చేయాలని, గ్రాట్యుటీని అమలు చేయాలని, వేతనంలో సగం పెన్షన్లు ఇవ్వాలని, పెండింగ్ లో ఉన్న బిల్లులను తక్షణమే చెల్లించాలని, అంగన్వాడీలపై రాజకీయ జోక్యం లేకుండా చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు జువ్వల రాంబాబు, ఎస్ఎఫ్ఐ మండల కార్యదర్శి తూర్పుగోపు నాని, కరుణ కుమారి, పద్మావతి, బోడమ్మ, పార్వతీ వెంకాయమ్మ, జరీనా బేగం, సుజాత, రమణమ్మ, కనకదుర్గ మరియు అంగన్వాడీ వర్కర్లు అండ్ హెల్పర్స్ పాల్గొన్నారు. మరి మూతపడిన సందర్భంలో నాణ్యమైన ఆహారం అందించాలని లబ్ధిదారులకి ఒక డిమాండ్. మరి తల్లి తండ్రులు, పిల్లలు, గర్భిణీ స్త్రీలందరూ కూడా ఈ అంగన్వాడీ ఉద్యమానికి మద్దతు ఇస్తూ మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా కేంద్రాలకు మా పిల్లలను పంపించాం, వాళ్ళ సమ్మె పరిష్కారం అయ్యే వరకు, వాళ్ళ జీతభత్యాలు పెంపుదల చేసే వరకు కూడా మేము మద్దతు ఇస్తామని చెప్పేసి వాళ్ళ కరాఖండిగా చెప్పారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరితో ఉంది. ఇది ఎంత మాత్రం కూడా సమంజసం కాదు. నిన్నే రాష్ట్రం అంతా కూడా కలెక్టరేట్ కార్యాలయాలు వేలాది మంది అంగన్వాడీలు ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టారు. మరి విస్తృతంగా అనేక రంగాల నుంచి, ప్రజల నుంచి, సంఘాల నుంచి మరి అంగన్వాడీ సమ్మెకి మరి మద్దతు వస్తుంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరిని వెడనాడి సమస్యలు, అంగన్వాడీ యొక్క సమస్యలు పరిష్కారం చేయడానికి చొరవ తీసుకోవాలని చెప్పేసి సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు మరి సెంటర్స్ సమ్మెకి వెళ్ళే సందర్భంలో, అంగన్వాడీ సమ్మెకి వెళ్ళినప్పుడు హడావిడిగా అంగన్వాడీ కేంద్రాలన్నీ కూడా మరి సచివాలయ వ్యవస్థతోటి, మహిళా కానిస్టేబుల్ వాలంటీర్లతోటి ఆఫీసర్లు కూడా దగ్గరుండి తాళాలు బాగొట్టి ఫీడింగ్ ఇస్తామని చెప్పేసి ముందుకెళ్లారు. ఇప్పుడు చేతులు ముడుచుకుని కూర్చున్నారు ఏమీ చేయలేక. మరి వాళ్ళతో చేయించడానికి చొరవ తీసిన ప్రభుత్వం మరి మున్సిపల్ కార్మికులు గత వారం రోజుల నుంచి కూడా సమ్మె చేస్తున్నారు. మరి ఈరోజు సచివాలయ సిబ్బంది, వాలంటీర్లతోటి మున్సిపల్ కమిషనర్ ఈ పారిశుద్ధ్య పనులు చేస్తారా అని మేము అడుగుతున్నాం. ఈరోజు కార్మికుల మధ్య, ఉద్యోగుల మధ్య తగులు పెడతానికి ఒకరు సమ్మె చేస్తే ఒకరిని రెచ్చగొట్టి మీదుగా పంపించడం, లేదా పోటీ కార్మికుల్ని రప్పించడం రాష్ట్ర ప్రభుత్వానికి, వైసీపీ ప్రభుత్వానికి ఎంత మాత్రం కూడా న్యాయం కాదు. తక్షణమే వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంత్రులందరూ కూడా స్పందించి సమ్మెను పరిష్కారం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం.